ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. 2025వ సంవత్సరం డిసెంబర్ మాసంలో చివరి దినాన మనం ఉన్నాం. దేవుడు గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి 132వ కీర్తన 2వ వచనం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా ఈ మాటలు సెలవిచ్చాడంట. ఏ ప్రమాణం అది? ఏ మాట సెలవిచ్చాడు అంటే, ప్రభువా, దేవా, తండ్రి యెహోవా, నేను నీకు నివాస స్థలము చూచే వరకు నేను నా పరుండు మంచం మీదకి ఎక్కను అంటున్నాడు దావీదు. అంతేకాదు, నేను నీకు నివాస స్థలం చూచే వరకు నా కన్నులకు నిద్ర రానివ్వను అంటున్నాడు దావీదు. అంత మాత్రమే కాదు, నేను నీకు నివాస స్థలం చూచేంత వరకు నేను నిద్రపోను అంటున్నాడండి దావీదు గారు. చూడండి, ఒక ప్రమాణము, ఒక తీర్మానము, ఒక నిర్ణయం దేవునికి చేస్తున్నాడండి. దేవుడికి మాట ఇస్తున్నాడు. అయితే మనం చూసినట్లయితే మరి అప్పటి వరకు నివాస స్థలము లేదా? దేవుడికి ఉందండి. అయితే మరి ఎందుకు నివాస స్థలము అన్నాడు అంటే, దేవుడు మోషే ద్వారా మందసాన్ని చేయించన్నాడు. దేవుడు మోషేని ప్రత్యక్ష గుడారం చేయని చెప్పారండి. అయితే ప్రత్యక్ష గుడారం అతను తయారు చేయించాడు, మందసాన్ని కూడా తయారు చేయించాడు. అయితే ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఈ మందసము దగ్గరికి దేవుని సన్నిధి దిగి వచ్చేది. దేవుని నివాస స్థలంగా మందసం దగ్గర ప్లేస్ ఉండేది. అయితే అది పలు ప్రాంతాలు మారిపోయిందండి. ఒక చోట లేదు, ఒక చోట స్థిరత్వం లేదండి. ఆ సమయంలో దావీదు అనుకున్నాడు, అయ్యో, ప్రత్యక్ష గుడారములో, అరణ్యములో ప్రత్యక్ష గుడారములో మందసం ఉంది, షిలోహులో మందసం ఉంది, ఫిలిస్తీన్ల చేతుల్లోకి మందసం వెళ్ళిపోయింది, అబీనాదాబు ఇంట్లో మందసం ఉంది. అంత మాత్రమే కాదు, మరి ఒబేదెదోము ఇంట్లో ఉంది. పలు ప్రాంతాలు, పలు ఇల్లులు మారిపోతుంది. దీనికి ఒక నివాస స్థలము నేను చెయ్యాలి అని, యెరూషలేము కదా దేవుడికి ఇష్టమైన ప్రాంతం, యెరూషలేము కదా దేవునికి అనువైన ప్రాంతం, దేవుడు ఎన్నుకున్న ప్రాంతం. అక్కడే దేవునికి ఇష్టమైన ఈ మందసాన్ని పెడితే చాలా ఆశీర్వాదాలు వస్తాయి, నేను అక్కడ తరలిస్తాను ఈ మందసాన్ని అని చెప్పాడు. అయితే అది ఎక్కడుందో తెలియదండి. ఎక్కడుందో తెలియకపోయేసరికి మరి అది ఎఫ్రాతాలో ఉందని ఇక్కడ 132వ కీర్తనలో చెప్పారు. మందసం ఎక్కడుంది? ఎఫ్రాతాలో ఉందంటే అండి. అక్కడే దగ్గరలో ఉన్న యాయిరు పొలములో ఉందంట ఈ మందసం. అక్కడి నుంచి తీసుకుని వచ్చారండి. ఈ మందసాన్ని తీసుకుని వచ్చి మరి ఆ యొక్క సంగీత సునాదాలతో, గాన ప్రతిగానాలతో, నృత్య వాయిద్యాలతో ఆ మందసాన్ని యెరూషలేముకి తరలించారు. ఇప్పటికీ అది సొలొమోను దేవాలయంలో దాన్ని పెట్టారండి. చాలా ఆశీర్వాదాలు ఆ మందసం వచ్చిన తర్వాత చాలా ఆశీర్వాదాలు ప్రజలు పొందుకున్నారండి. చూడండి, దేవునికి ఒక నివాస స్థలంలో ఒకే చోట స్థిరస్థాయిగా దేవుని సన్నిధి ఉండాలని ఉద్దేశించాడండి. అప్పటి నుంచి ఈ మందసం యొక్క విలువ పెరిగిపోయింది. ఈ మందసం ప్రత్యక్షత, ఈ మందసం దగ్గర ప్రసన్నత ప్రజలు అనుభవించారండి. అయితే మనం చూడండి, అరణ్యములో ప్రత్యక్ష గుడారం ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే మందసం చేయమన్నాడు. మందసం దగ్గర దేవుని సన్నిధి దిగి వచ్చిందండి. తర్వాత దేవాలయంలో దేవుని సన్నిధి దిగి వచ్చింది. గొప్ప తీర్మానం చేసుకున్నాడు. తను మాట ఇచ్చిన సందర్భంగా మందసాన్ని తీసుకొచ్చాడండి. తన నివాస స్థలం ఇక్కడ ఉంచుతానని చెప్పాడు. ఆ నివాస స్థలమైన మందసాన్ని దేవాలయ యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చాడు. గొప్పగా దేవుడు ఆశీర్వదించాడండి దావీదుని. మాట ఇచ్చాడు, తప్పలేదండి. నేను చెయ్యను అనలేదు. మరి ఈ నూతన సంవత్సరంలో మనం కూడా దేవుడికి మాట ఇచ్చి తప్పకూడదు. నీ నిర్ణయం ఏంటో, నీ మాట ఏమిటో, నీ తీర్మానం ఏమిటో అది ఖచ్చితంగా చేసినట్లయితేనే నువ్వు మాట ఇచ్చి గొప్ప తీర్మానము చేసుకుని దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ నువ్వు పొందుతావని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.